ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుందని చెప్పవచ్చును. అలాగే ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒక అడుగు ముందుకు వేస్తారు. సేవింగ్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్పై ఫోకస్ చేస్తారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం అనేది ఉంటుంది. కాకపోతే వీళ్ళ మనస్సులో ఏముందో బయటకి తెలుసుకోవటం చాలా కష్టంగా ఉంటుంది, చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మనసులో ఉన్న వాటిని వీరు బయటికి చెప్పరు. ఈ వృశ్చిక రాశి జాతకులు ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉంటే, తమలోని విషయాలను ఎంతగా షేర్ చేసుకుంటే, అందరికీ షేర్ చేసుకోమని కాదు, ఆప్తులకు, దగ్గరి వాళ్లకు, ఎవరైతే నా వాళ్ళు అనుకుంటారో వారికి షేర్ చేసుకోండి. షేర్ చేసుకొని కొంచెం బరువును తగ్గించుకోండి. మనస్పర్ధలు కామన్, అట్లా అని చెప్పి దూరం చేసుకోవద్దు. మన వాళ్ళు ఎవరో మన వాళ్ళు ఎప్పటికీ మనకు తెలుస్తుంది, ఈరోజు కాకపోతే రేపైనా సరే. ఈ విషయాన్ని మీరు గమనించి మీ మనసులో ఉన్న బరువును దించుకోండి. ఇది వృశ్చిక రాశి జాతకులకు ముఖ్య సూచన. అలాగే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు చాలా చక్కగా చదువుకుంటారు. ఒక ఎయిమ్, ఒక టార్గెట్, ఒక ఫోకస్తో ముందుకు వెళతారు. అనుకూలంగా ఉంటుంది ఈ వారంలో. అలాగే ఆరోగ్యం పట్ల చిన్నపిల్లలు అయితే కనుక, ఈ రాశికి సంబంధించిన చిన్నపిల్లలు ఉంటారు కదా, అప్పుడే పుట్టిన వాళ్ళే అనుకోండి, పెరుగుతున్న చిన్నపిల్లలే అనుకోండి, వాళ్ళు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తను వహించాలి. ఈ వృశ్చిక రాశి జాతకులు ఈ వారము విష్ణు సహస్రనామ పారాయణంతో పాటు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటం ద్వారా, సుబ్రహ్మణ్య అష్టకం చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు.